హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ సాటర్డే స్పెషల్. బాగా వర్షంగా ఉంది. సో ఆబ్వియస్లీ మనం కొంత స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతాం కదా. నేను పులావ్తో పాటు ఆలు మష్రూమ్ కుర్మా, దాంతోపాటే రైతా ప్రిపేర్ చేసేసాను. 20 మినిట్స్లో చేసేసాను. సో ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు, అలానే టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఓకేనా? దీనికోసం ముందు కొత్తిమీర ఇంకా పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకుని తరిగి పెట్టేసుకున్నాను సన్నగా. సో దీంతో పాటే ఆనియన్స్ ఇంకా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ముందు కుక్కర్లో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాను. దాంతోపాటు బిర్యానీ డ్రై మసాలాస్ వేసాను. అలానే ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి వేసేసుకున్నాను ఆనియన్స్తో పాటు. దాంట్లోనే కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మగ్గించేసాను ఉప్పుతో. ఒక 4 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పటికే చాలా వరకు కుక్ అయిపోతూ ఉంటాయి. ఈలోగా నేనేం చేశానంటే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను. కొబ్బరి, గసాలు, పచ్చిమిర్చి, ఇంకేమీ వేయక్కర్లేదు. చెక్క, లవంగి ఇవేం అక్కర్లేదు. ఇదే మసాలా పేస్ట్ని నేను బిర్యానీ పులావ్ రైస్ కోసం వాడాను. ఇదే నేను ఆలు కుర్మాలోకి వాడేశాను. ఓకేనా? సో ఆ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఎసరు యాడ్ చేసేసుకుని దాంతోపాటే కడిగిన బియ్యం యాడ్ చేసేసాను. 2 విజిల్స్కి కుక్ చేశాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది 2 విజిల్స్కే. సో ఈ ప్రాసెస్ అంతా నాకు ఆల్మోస్ట్ 10 to 12 మినిట్స్లో అయిపోయింది. సో దాంతోపాటే నేనేం చేశానంటే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ డ్రై మసాలాస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటే మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను దాంట్లో తరిగి పెట్టుకున్న ఆలు ఇంకా టమాటోస్ ఇవి యాడ్ చేసేసాను. ఆలు కుర్మాకి టమాటోస్ ఎంత వేసుకుంటే అంత మంచిదన్నమాట. చాలా ట్యాంగీ టేస్ట్ వస్తుంది. సో నేను చెప్పాను కదా ఆల్ మసాలా టైప్లో ఈ మసాలాని యాడ్ చేసేసాను, సేమ్ మసాలా. దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్కి కుక్ చేశాను. కంప్లీట్గా కుక్ అయిపోయింది దాంతోనే. అప్పట్లోపు ఏం చేశానంటే మష్రూమ్స్ని నేను వాష్ చేసి సాల్ట్ వాటర్లో చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అది కుక్కర్లో కుక్ అయ్యే లోపలనే రైతా ప్రిపేర్ చేసేసాను. దీనికోసం సన్నగా తరిగిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి ఉప్పు, దాంతోపాటు షుగర్ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది కమ్మగా. సో ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. రైతా కూడా అయిపోయింది. చూసారు కదా దీని టెక్స్చర్ ఎంత బాగుందో. వెజిటబుల్ పులావ్ది, నమ్మండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది. సో వేడివేడిగా రెడీ అయిపోయింది పులావ్. దాంతోపాటే కుర్మా కర్రీ. కుర్మా 2 విజిల్స్కి ఇట్లా కుక్ అయింది. దాంట్లోనే నేను మీకు చెప్పా కదా మష్రూమ్స్ ముందే వాష్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో, అవి యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం కర్డ్ యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్నాను అంతే, కారం వేసుకొని. సూపర్ టేస్టీగా ఉన్నాయి అన్నీ. మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్